వెల్కమ్ టు సేనా న్యూస్. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం. ఓం యా దేవి సర్వభూతేషు హరి ఓం దుర్గా భవానీ దేవతాభ్యో నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ पापोहम पाप कर्महम पापात्मा त्राहि मां कृपया देव शरणागत दुर्गा देवताभ्यो नमः. पार्वती परमेश्वर उमा महेश्वर गौरी शंकर విస్మరించాడు. పుట్టింటి వేడుకకు పిలుపుతో పనేముంది అనుకొని సతీదేవి భర్త వారిస్తున్నా పట్టించుకోకుండా ప్రమద గుణాలను వెంటబెట్టుకొని దక్ష యజ్ఞానికి వెళ్ళింది. ఆమెను చూసిన దక్షుడు ఆమెను శివుడిని దారుణంగా నిందించాడు. శివలింగ భరించలేని సతీదేవి యోగాగ్నిగుండంలోకి దూకి ఆత్మాహుతి చేసుకుంది. సతీ వినియోగంతో శివుడు జగద్రచన దాత్యతను మానేశాడు. ఆమె మృత కబేళరాన్ని భుజం మీద వేసుకుంటూ దిక్కుతోచక తిరగసాగాడు. శివుడు తిరిగి కర్మానిష్ఠుడకు చేయాల్సిందిగా దేవతలందరినీ విష్ణువుకు మొరపెట్టుకున్నాడు. సతీ కబేళరం చెంత ఉన్నంత వరకు శివుడు యథాస్థితికి రావడం అసాధ్యమని తలపించిన విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి ఆమె శరీరాన్ని ఖండించాడు. సీతాదేవి ఖండితావయవములు భూమి మీద ఒక చోట చెల్లాచెరుగా పడ్డాయి. అవి పడిన చోట శక్తి పీఠాలు ఏర్పడ్డాయి. వీటిలోని ప్రధానమైన 18 పీఠాశక్తులు అష్టాదశ శక్తి పీఠాలుగా గుర్తింపు పొందాయి. స్కంద పురాణం వంటి పురాణాల ప్రకారం 51 శక్తి పీఠాలు ఉన్నాయి. దేవి భాగవతం ప్రకారం 108 శక్తి పీఠాలు ఉన్నాయి. అష్టాదశ శక్తి పీఠాల గురించి చాలా మందికి తెలుసు. మిగిలిన శక్తి పీఠాలలో కొన్ని విశేషమైన విలక్షణమైనవి ఉన్నాయి. వీటిలో కొన్ని అరుదైన శక్తి పీఠాల గురించి తెలుసుకుందాము. అందరూ వచ్చి మన అమ్మవారికి పాల్గొనడానికి చాలా సంతోషంగా ఉంది. ముందుగా అందరూ సీతారామచంద్ర స్వామి ఆంజనేయ స్వామి దేవతా పూర్వం నమో నమః నమో నమః హరి 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 చాలా ఆనందంగా మేము ఇక్కడ అమ్మవారికి పూజలు జరిపినాము. శమీ పూజ ఈరోజు ఏర్పాటు చేసినాము. ఈరోజు అమ్మవారికి 2 గంటలకు శమీ పూజ చేసినాము. తర్వాత భక్తాదులకు తర్వాత 4 గంటలకు అమ్మవారి ఊరేగింపు. అమ్మవారి ఊరేగింపులో ప్రతి ఒక్కరిని పాల్గొని జయప్రదం కోల్సిందిగా కోరుతున్నాము. అమ్మవారి కృప భక్తాదుల పైన ప్రతి ఒక్కరిని ఎల్లవేళలా సురక్షంగా బాగా కాపాడాలని మనసారా నేను అమ్మవారిని
కోరుకుంటున్నాను. ముఖ్యంగా ప్రతి దసరా పండుగకు మేము ఇంతకుముందు అమ్మవారు మాకు వంకలో మాత్రమే ఉండే, మాకు రెండు సంవత్సరాలు అయ్యా. మేము ప్రతి ఒక్క అమ్మవారు కూడా ఊరిలో ఊరేగింపు అవుతా ఉన్నారు, కానీ అడవిలో మాకు గుడి ఉంది. మేము కూడా మన అమ్మవారు కూడా నాకు ఒక సందేశం ఇచ్చి ఊరిలో నన్ను కూడా ఊరేగింపు చేయాలని ఒక సంకల్పం వచ్చిన తర్వాత ఆ అమ్మవారి అనుగ్రహంతో భక్తాదుల సహకారంతో మనం మన అమ్మవారిని తెచ్చుకున్నాం. తెచ్చి అమ్మవారికి ఈ దసరా పండుగకి తర్వాత మాఘమాసంలో ప్రతి ఇయర్ మామూలుగా మాఘమాసంలో ఫస్ట్ తొలి వారంలో అమ్మవారికి జాతర చేస్తాము. ఆ జాతర రోజు కూడా ఊరేగింపు ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు దసరా పండుగ. ఈ దసరాలో 9 రోజులు మేము అమ్మవారికి 10 రోజులు పూజ చేసినాము. ప్రతిరోజు నవరాత్రుల్లో ప్రతి ఒక్క భక్తాదులు వచ్చి మాకు సహకరించినారు. వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబాలకి ఇక్కడ వచ్చిన భక్తాదులకి అందరికి కూడా ఎల్లవేళలా అమ్మవారు చల్లగా కాపాడాలని, మన దేశం సురక్షితంగా ఉండాలని అమ్మవారిని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మేము అమ్మవారు ఇట్లే జరుపుకొని దిగ్విజయంగా మాకు ఏ లోటుపాటు రాకుండా ఇదివరలో మేము ఏం చేసినా కూడా ఏమి తొందరకుండా అమ్మవారు మాకు చల్లగా కాపాడింది. ముందుకు కూడా ఇట్లే జరగాలని అమ్మవారిని నేను కోరుకుంటున్నాను. కాబట్టి మాకు ఇంకోటి ఏమంటే మాకు భక్తాదులు కూడా మనము పిలిచిన ఆహ్వానం చేస్తేనే ప్రతి ఒక్కరు కూడా వచ్చి మాకు జయప్రదం చేస్తారు. ముఖ్యంగా మనకు ఈరోజు మనం అనుకోకుండా ఈ ప్రోగ్రాము ఈరోజు కొంచెము పోయినసారి కంటే ఈసారి కొంచెము బాగా చేయాలా అని అమ్మవారు ఏమో నాకు శక్తి ఇచ్చింది, ఏమో అనుగ్రహం ఇచ్చింది, చేయాలా బాగా చేయండి అని ఆ అమ్మవారి కోరిక మేరకు ఈరోజు మేము భారీగా పెట్టుకున్నాము. కాబట్టి మా అమ్మవారి శక్తి సారాంశం నాకు ఏమి ఇచ్చిందో దాంతో నేను ఈ కార్యం నెరవేరుస్తున్నాను. ముందుకు కూడా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరపాలని నేను కోరుకుంటున్నాను. భక్తాదులందరికీ నమస్కారం. జై గంగా భవాని, జై గంగా భవాని, జై గంగా భవాని, జై గంగా భవాని, జై గంగా భవాని. మీరు ఎట్లా కూర్చోబెట్టి అందరూ వచ్చి మన అమ్మవారికి పాల్గొనాల్సిన దానికి చాలా సంతోషంగా ఉంది. ముందుగా అందరూ